ప్రతిరోజు 40 నుంచి 60 కంటైనర్లలో కోట్లాది రూపాయలు తరలిపోతున్నాయని కంటైనర్కు ఆ మాఫియా సీల్ వేసిన తర్వాత ఒక్కసారి రోడ్డెక్కితే అంతే. ఇంకా ఏపీ సరిహద్దు తడ దాటే వరకు ఏ పోలీస్ అధికారి అయినా ఏ విజిలెన్స్ అధికారి అయినా ఆ కంటైనర్ను ఆపరు. పలు పోలీస్ సర్కిల్స్ స్టేషన్స్ 20 నుంచి 25 పోలీస్ సీసీ కెమెరాలు 5 టోల్ గేట్లలో సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. అయితే ఈ మధ్య ఈ మాఫియాలో గ్యాంగులు ఏర్పడి హైవేపై కంటైనర్లు ఆపి గ్యాంగ్ వార్కు దిగుతున్నారు. అర్ధరాత్రులు జరుగుతున్న గ్యాంగ్ వార్లు పోలీస్ అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఈ గ్యాంగ్ వార్ వలను విజిలెన్స్, పోలీస్, మైనింగ్ అధికారులకు అందాల్సిన కవర్లు అందడం లేదని తెగ బాధపడిపోతున్నారట. ఇంతకీ ఈ మాఫియా ఎవరు, ఏం చేస్తూ ఉంటారు? మాఫియాలో గ్యాంగ్ వార్ ఎందుకు? ఏపీ బార్డర్ తడ వరకు కంటైనర్లలో కోట్లాది రూపాయలు ఎలా తరలి వెళ్లిపోతున్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది గ్రానైట్ క్వారీలు. చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో వందలాది గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల్లో తీసిన గ్రానైట్ రాళ్లను, వేస్ట్ రాళ్లను స్థానిక కటింగ్ యూనిట్లలో సైజుల వారీగా కటింగ్ చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటారు. చీమకుర్తి మండలంలోని చీమకుర్తి, బోదవాడ, మర్రిచెట్లపాలెం, పొదిలి మండలంలో ఏలూరు రోడ్డు, సంతనూతలపాడు మండలంలో పీగుడిపాడు, మద్దపాడు మండలంలో గుళ్లపల్లి, గ్రోత్ సెంటర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో సుమారు 2000 నుంచి 2500 వరకు కటింగ్ యూనిట్లు ఉంటాయి. నిత్యం ఇక్కడ ఈ గ్రానైట్ స్లాబ్ల నుంచి సైజుల వారీగా కటింగ్ జరుగుతూనే ఉంటుంది. వేలాది మంది కార్మికులు ఈ పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే కటింగ్ యూనిట్లు 2 రకాలుగా ఉంటాయి. చిన్న కటింగ్ యూనిట్ అయితే 2 మిషన్ల వరకు పెట్టి గ్రానైట్ స్లాబ్లను సైజుల వారీగా కటింగ్ చేస్తారు. పెద్ద కటింగ్ యూనిట్ అయితే 3-4 మిషన్లతో పాటు మట్టి కటింగ్ మిషన్ కూడా పెట్టి గ్రానైట్ స్లాబ్లు కట్ చేస్తారు. చిన్న కటింగ్ యూనిట్ అయితే నెలకు 35,000 అడుగుల నుంచి 45,000 అడుగుల వరకు మాత్రమే కటింగ్ చేస్తామని చెప్పి మైనింగ్ రాయల్టీ తీసుకుంటారు. కానీ ఈ చిన్న కటింగ్ యూనిట్ నుంచి నెలకు 60,000 నుంచి 90,000 అడుగుల వరకు కటింగ్ చేస్తున్నారు. పెద్ద కటింగ్ యూనిట్ అయితే నెలకు 80,000 నుంచి 1,20,000 వరకే కటింగ్ చేస్తామని మైనింగ్ పర్మిట్ తీసుకుని 1,50,000 నుంచి 2,00,000 అడుగుల వరకు కటింగ్ జరుగుతుంది. మొత్తం ఈ కటింగ్ యూనిట్ల నుంచి నెలకు కోట్లాది అడుగుల గ్రానైట్ స్లాబ్ రాళ్లను చిన్న చిన్న యూనిట్లలో కటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ కట్ చేసిన సైజుల వారి బిళ్లల్ని ఇతర దేశాలకు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ ఉన్నదని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ గ్రానైట్కి సంబంధించి, అలాగే ఇక్కడున్న ఆక్వాకు సంబంధించి, లేదంటే పొగాకు సంబంధించి ఆదాయాలు వస్తున్నాయి. దీని ద్వారా ప్రకాశం జిల్లా బాగా అభివృద్ధి చెందింది, ఆదాయ వనరులు చెందింది ఉన్నదని చెప్పి ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల జాబితాలో కూడా లేకుండా చేశారు. అయితే ఒకవైపున ఈరోజు మనం పరిశీలన చేస్తే చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్కి సంబంధించి ఎటువంటి వేబిలు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా 1000 టన్నులు ఈరోజు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఈ ఎగుమతి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది మైనింగ్ అధికారులు, రాజకీయ నాయకులు, అలాగే ఇతర అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు అందరి కనుసన్నల్లో జరుగుతున్న దందా ఇది. ఈ దందాని ప్రభుత్వం ఆపకపోతే ప్రభుత్వ ఖజానాకి దెబ్బ వస్తుంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది, అలాగే ప్రజలకి మేలు జరిగే పరిస్థితి. ప్రభుత్వ ఖజానా కూడా పడుతున్న ఈ దశలో ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి జరుగుతున్న అక్రమ రవాణాని, అక్రమ తరలింపుని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి, ఎవరైతే అటువంటి చర్యలకు పాల్పడుతున్నారో అటువంటి మైన్స్ ఓనర్స్ అందరినీ, మైనింగ్ వాటిని ఆపరేషన్ మొత్తాన్ని నిలుపుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సైజుల వారీగా కట్ చేసిన ఈ గ్రానైట్ ని చైనా, మలేషియా, జపాన్, ఆస్ట్రేలియాకు షిప్పుల్లో ఎగుమతి చేస్తారు. ఎగుమతి చేయడానికి చీమకుర్తి నుంచి ఏపీ బార్డర్ తడ వరకు ప్రభుత్వానికి సేల్ ట్యాక్స్, మైనింగ్ ట్యాక్స్ కట్టాలి. సేల్ ట్యాక్స్ అయితే 0.05%, మైనింగ్ ట్యాక్స్ అయితే 12% నుంచి 18% వరకు కట్టాలి. ఈ కట్ చేసిన గ్రానైట్ ని కంటైనర్లలో చీమకుర్తి నుంచి తడ వరకు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ఒక్కో కంటైనర్ లో 4,000 నుంచి 4,500 అడుగుల వరకు ఎగుమతి చేస్తారు. ప్రతి కంటైనర్ లో మల్టీ కట్టింగ్లు ఉంటాయి. కేవలం మైనింగ్ శాఖకు కట్టవలసిన పన్ను ఒక్కో కంటైనర్ కు సుమారు 35,000 నుంచి 90,000 రూపాయల వరకు ఉంటుంది.
తడ వరకు ఈ మైనింగ్ ట్యాక్స్ లేకుండా చీమకుర్తి నుంచి తడ వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటించేందుకు గ్యాంగులు తయారయ్యాయి. ఈ గ్యాంగులు గత ప్రభుత్వంలో కూడా పనిచేశాయి. ఒక్కో కంటైనర్ కు 25,000 రూపాయలు ఈ గ్యాంగ్ కు చెల్లిస్తే ఇక మైనింగ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేకుండా ఆ వాహనం తడ బోర్డర్ ని దాటించేస్తాయి. ఫ్యాక్టరీ నుంచి ఏపీ బోర్డర్ తడ వరకు మైనింగ్ శాఖలో ఏ అధికారి కూడా కంటైనర్ ఆపినా బాధ్యత మొత్తం వీళ్లదే. ముందుగా వీళ్లు మైనింగ్, విజిలెన్స్, పోలీస్ అధికారులకు కవర్ల రేట్లో మాట్లాడుకుని దందాకు రూట్ క్లియరెన్స్ తీసుకుంటారు. గతంలో అయితే ఈ కంటైనర్లను స్థానిక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆపి లారీకి 30 నుంచి 40,000 రూపాయలు వసూలు చేస్తుండేవారు. ఈ అక్రమ వసూళ్లకు తెరదించాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ దొరుకుతుంది. ఈ గ్రానైట్ మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. కానీ ఈ జిల్లాలో ఉండే గ్రానైట్ వ్యాపారస్తులు, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అధినేతలు కలిసి గ్రానైట్ అక్రమ రవాణా అనేది ఒక ముఖ్యమైన విషయంగా మన జిల్లాలో జరుగుతుంది. ఈ అక్రమ రవాణాని ప్రోత్సహిస్తున్నది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పాల్పడుతున్న యజమానులు, చేతులెత్తేసి ప్రేక్షక పాత్ర చూస్తుంది మైనింగ్ అధికారులు. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే పద్ధతిలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. అందుకని మేము అభిప్రాయపడుతుంది, ప్రకాశం జిల్లాలో ప్రకృతి వనరులుగా ఉన్న గ్రానైట్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా ప్రభుత్వానికి చెందాలి. కార్పొరేట్ ఆఫీసర్సు, ప్రజాప్రతినిధులు, ఓనర్లు కలిసి కూటమిగా ఏర్పడి దీన్ని దోచుకునే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం శాస్త్రొడిగిన పద్ధతిలో పనిచేస్తూ ఉంది. అందుకని మేము అభిప్రాయపడుతుంది, ప్రకాశం జిల్లా దోపిడీకి నిలయంగా ఉన్న గ్రానైట్ రంగాన్ని సంస్కరించి దీని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రానైట్ మాఫియా గ్యాంగులు ఇప్పుడు హైవే రోడ్లపై వారు ప్రకటించాయి. అర్ధరాత్రుల్లో హైవే రోడ్లపై ఘర్షణలకు దిగుతున్నారు. ఈ విషయం పోలీసు, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు తెలిసినా తమకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ మాఫియా ముఠాల అనుమతి లేకుండా కంటైనర్లు రోడ్డెక్కితే ఒంగోలు టు చెన్నై హైవేపై గ్రానైట్ మాఫియా గ్యాంగ్ వారు ప్రకటించేస్తుంది. కంటైనర్లను అర్ధరాత్రులు రోడ్లపై నిలిపేస్తున్నారు. ఈ గ్యాంగులు స్థానిక ఎమ్మెల్యేల పేరు చెప్పి హైవేలపై హడావిడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి గ్రానైటు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గెలాక్సీ గ్రానైట్. దీని ద్వారా ప్రభుత్వానికి కోటాను కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ ప్రకాశం జిల్లా చేమకుర్తి నుంచి ఓడరేవులకు చేరి విదేశాలకు వెళ్ళే గ్రానైట్కి మాత్రం ప్రభుత్వం ద్వారా పొందే ట్యాక్సులు మొత్తం కూడా ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి గ్రానైట్ వ్యాపారులు టోల్ గేట్లు కానీ, ట్యాక్సులు కానీ ఎలాంటి సెస్సులు చెల్లించకుండా, అదేవిధంగా జిల్లాలో అనేక చోట్ల చెక్ పోస్టులు ఉన్నా కూడా తనిఖీలు లేకుండా డైరెక్ట్గా చేమకుర్తి నుంచి తెట్టు వరకు ఆ పైతున్నటువంటి ఓడరేవులకు చేరే విధంగా ఈరోజు అక్రమంగా దందాలు కొనసాగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రానైట్ ఆఫీసులో అనేక రకాలుగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసినా కూడా ఎవరు ఏంటి, ఎంత దందా జరిగింది అనేది మాత్రం బయటపెట్టిన పరిస్థితి ఉంది. అందువల్ల కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది. కనుక అధికారుల మీద, లేకపోతే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ గ్రానైట్ వ్యాపారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద మైనింగ్ చెక్ పోస్ట్ ఒకటి ఉంది. ఈ చెక్ పోస్ట్ లో మైనింగ్ శాఖ తరఫున ఎవరూ ఉండరు. ఏపీ ఎండీసీ, ఏపీ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీమకుర్తి వారి సెక్టార్ నుంచి ఒకే ఒక్కరు నామమాత్రంగా ఉంటారు. ఇతడు కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటారు. లారీ కానీ, కంటైనర్ కానీ వెళ్తుంటే చూడను కూడా చూడరు. ఎవరైనా ఆపి బిల్లులు చూపిస్తే చూస్తారు, లేకుంటే లేదు. చాలా చోట్ల 20 నుంచి 25 సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు డీజీపీ, ప్రకాశం ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానమై ఉంటాయి. సంబంధిత పోలీస్ స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. హైవేపై టోల్ గేట్లలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఎక్కడ చూసినా అధికారులు పట్టుకోవచ్చు, కానీ పట్టుకోరు. చేమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలు 800 దాకా ఉన్నాయి. వీటిల్లో అనేక మంది యువకులు ఈ పరిశ్రమల్లో ఉపాధిగా ఆశ్రయించి కొత్తగా పరిశ్రమలు పెట్టారు. ఈ పరిశ్రమల్లో వివిధ ప్రాంతాల నుంచి, దేశంలో అనేక ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వీటి నియంత్రణ చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించి, కార్మికులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి, పరిశ్రమలన్నీ లాభదాయకంగా నడిచే విధానానికి సంబంధించినటువంటి ప్లానింగ్ గత ప్రభుత్వాలకు లేదు. అందువలన
చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. గత 5 ఏళ్ళు అంతకు ముందు కానీ ఈ పరిశ్రమల్ని సరైనటువంటి ప్లానింగ్ లేక పెద్ద ఎక్కువ పరిశ్రమలు ఉన్నోడు, ప్రభుత్వాల మీద గుత్తాధిపత్యం ఉన్నోళ్ళు బిల్లులు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బిల్లులు మైనింగ్ అధికారులను మేనేజ్ చేసుకొని అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకొని పన్నులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కట్టకుండా రాయిని దాటేస్తా ఉన్నారు. అటు ప్రభుత్వాన్ని లాస్ చేస్తున్నారు, కార్మికులకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ గ్రానైట్ కటింగ్ యూనిట్ల కంటైనర్లు రోజుకు 40,000 నుంచి 60,000 ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ ట్యాక్స్ కట్టకుండా వే బిల్లులు లేకుండా రోజు దర్జాగా వెళ్లడానికి ప్రధాన కారణం ఈ మైనింగ్ మాఫియా ముఠాలే. చెన్నై పోర్టులో షిప్ రెడీగా ఉందంటే ఆ వారం రోజులు ఎక్కువగానే కంటైనర్లు వెళ్తాయి. దీంతో నెలకు 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా పన్నులు వసూలు చేయాలని వామపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వనరు. ఈరోజు గ్రానైట్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తున్నటువంటి గ్రానైట్ యజమానులు దాన్ని బిల్లుల రూపంలో ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వటం కానీ, అట్లాగే వాళ్ళు బిల్లుల రూపంలో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం అనేటువంటిది జరిగితే దాని ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. కానీ అట్లా కాకుండా ఈరోజు మైనింగ్ అధికారులు అయితేనేమి, అట్లాగే విజిలెన్స్ కానీ వీళ్ళంతా కూడా పట్టినట్టుగా వ్యవహరించడం ద్వారా అధికారులు, యజమానులు వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిని రానివ్వకుండా దొంగ బిల్లుల ద్వారా అక్రమంగా రవాణా అనేటువంటిది జరుగుతూ ఉంది. దీన్ని అధికారులంతా కూడా అరికట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం. పోలీస్ స్టేషన్లకు, మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు, అలాగే సేల్స్ ట్యాక్స్ అధికారులకు ప్రతి నెలా ముట్టాల్సిన మామూళ్లు టంచన్గా అందుతూ ఉంటే ఏ ఒక్క శాఖ అధికారి కూడా కంటైనర్ వైపు చూడకపోవడంతో ప్రభుత్వానికి ప్రతి నెల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ మైనింగ్ మాఫియాను అరికడతారో లేదో చూడాలి.